అసలు దేవరా మూవీకి దేవరా అనే టైటిల్ ఎందుకు పెట్టారో మీకు తెలుసా? నాకు తెలుసు, తొందర పడకండి, మీకు కూడా చెప్తా. కానీ కామెంట్ బాక్స్ లో జై ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ విషయం చెప్పబోయే ముందు కొద్దిగా సోదైతే చెప్పుకుందాం. అంటే వీడియో నిమిషంన్నర రావాలి కదా, మరీ నిమిషంన్నర లేకపోతే నాకు అమౌంట్ రాదు కదా. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే బాబాయ్, జూనియర్ ఎన్టీఆర్ మరియు జాన్వీ కపూర్ నటిస్తున్న దేవరా చిత్రం సెప్టెంబర్ 27న ట్రాక్స్ కి ముందుకు అలా రికార్డులు కొలగొట్టడానికి మల్లెపూలు మరియు కాన్స్ పౌడర్ రాసుకుంటూ రెడీగా ఉంది. ఇకపోతే ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న నెక్స్ట్ మూవీ కావడంతో దేవరా చిత్రంపై మొదటి నుంచే అలా అంచనాలు భారీగా ఉన్నాయి. దానికి తోడు చిత్రం నుంచి విడుదలైన పాటలు, అంతేకాకుండా పోస్టర్లు సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లోని తీసుకెళ్లాయి. ఇక కొరటల్ కాంబోలో ఇంతకు ముందే ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ ఏరియల్ సెక్షన్ మనందరికీ తెలిసిందే కదా, మళ్ళీ చెప్తున్నా. సరే, వీడియో నిమిషంన్నర కావాలి కదా, అందుకే ఈ ఇద్దరు కాంబోలో వస్తున్న దేవరా చిత్రం మొదటి నుంచే మంచి బడ్జెట్ క్రియేట్ చేస్తుంది. ఇక రెండు భాగాలుగా రాబోతున్న దేవరా చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ ఒక భారీ యాక్షన్ ఓరియంటెడ్ మూడ్ లో కనిపించబోతున్నారు అన్న విషయం అయితే అర్థమవుతుంది. ఇక మూవీ రిలీజ్ దగ్గర పడడంతో ప్రమోషన్ లో ఎన్టీఆర్ బాగా బిజీగా ఉన్నారు. ఇక ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎన్టీఆర్ చిత్రానికి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ మూవీపై ఎన్టీఆర్ మామూలు కాన్ఫిడెన్స్ కాదమ్మా, ఫుల్ కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. మరి విడుదల దగ్గర పడడంతో కొద్దిగా టెన్షన్ అయితే ఉంటుంది కదా. అయితే తన చిత్ర బృందంపై తనకు ఎంతో నమ్మకం ఉందని, మంచి కాన్సెప్ట్ తో వస్తున్న దేవరా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారు అన్న నమ్మకం తనకు ఉందని ఎన్టీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ మూవీకి మ్యూజిక్ అందించిన అనిరుద్ గురించి కూడా ఎన్టీఆర్ తెగ పొగిడేస్తున్నారు. ఎందుకంటే ఆ మాత్రం కాపీ కొట్టాలి కదా. సినిమాకి ఏ సీన్ కి ఎంత వరకు మ్యూజిక్ అవసరమో అన్న విషయంపై అనిరుద్ కి బాగా తెలుసు బ్రో, ఎందుకంటే కాపీ. ఇక ఈ మూవీలో అనిరుద్ కాపీతో మ్యాజిక్ చేశారు, మ్యూజిక్ మ్యాజిక్ చేశారు అన్నారు ఎన్టీఆర్. ఇకపోతే ఈ సినిమా యొక్క టైటిల్ గురించి మాట్లాడుతూ ప్రేక్షకుల మనసు అతుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ చిత్రానికి దేవరా అనే టైటిల్ ను ఎంచుకున్నట్లు చెప్పారు. దేవరా అంటే దేవుడు అని అర్థం. అంటే ఇక్కడ హీరో తన నమ్ముకుని వాళ్ళు పాడితే దేవుడు అని కన్విన్స్ చేయడం డైరెక్టర్ అసలు ఉద్దేశం అయ్యుండొచ్చేమో. విడుదలకు ముందే సెన్సేషన్ సృష్టిస్తున్న దేవరా బాక్స్ ఆఫీస్ వద్ద ఎన్ని రికార్డులు కొడగొడుతుందో చూడాలి మరి. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ ఫర్ వాచింగ్. అంతేకాకుండా సెప్టెంబర్ 27 కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో ప్లీజ్ కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.